దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు కుమార్తె లీలాకి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించునుగాక. కుమార్తె నుంచి అనారోగ్యానికి కారణమైనటువంటి ఆత్మను, దాని ప్రభావాన్ని ప్రభువునుడు యేసుక్రీస్తు నామములో అదంతా కూడా సంపూర్తిగా విడుదల చెందునుగాక. ఆమేన్. మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ దినమున మరొకసారి చివరిగా వందనముల వర్షములు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ రేపే కనుక ఎంతమాట అయితే ఇదే నా చివరి వందనం మీకు. ఎందుకు ఆమెనయ్యా, మళ్ళీ అక్కడ కలుస్తాంగా. మనమందరం అక్కడ కలుస్తామా కలవా? అక్కడ వందనాలు చెప్పుకుంటాం, అంతేనా కదా? అదే నేను ఒక్కడిని పోతున్నట్టు, మీరందరూ ఇక్కడ ఉంటున్నట్టు. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఇక్కడ అధికమైనటువంటి పంట కోయబడున్నాయా, విస్తారముగా ఖచ్చితంగా దేవుడు కోస్తాడు. ఆ విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా బలంగా కలిగి ఉన్నాము కూడా. ఆమేన్. మంచిది. ఉదయకాలంలో కొంత లేఖన భాగాలను చూసాం, రెట్టింపు అభిషేకం యొక్క కార్యాలు. మధ్యాహ్న కాలంలో మనము అంత్య దినాల్లో దేవుడి యొక్క ప్రణాళిక అనేటువంటి ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం చూసాము. దానిలో ప్రాముఖ్యంగా దేవుడి ఉద్దేశం వల్ల అంత్య దినాల్లో ప్రజలు పొందుకోదగినటువంటి ప్రత్యక్షత ఎలాంటిది అనే విషయాన్ని చూపుతూ దేనినైతే దేవుడు ప్రవక్త అయిన దానియేలుతో మాట్లాడాడు దాన్ని గమనిస్తూ వచ్చాము. ప్రత్యక్షత అంటే ఒకరి దగ్గర శిష్యరికాలు చేస్తే వచ్చేది కాదు, ఎక్కడో ఎవరో చెప్పిందని వినుట వలన సెకండ్ హ్యాండ్ రెవల్యూషన్ లాగా ఉంటుందే కానీ గ్రహించుట కలగదు. లేదా కొంతమంది అనుకుంటారు, ఏముంది వర్తమానంలో సెర్చ్ కొడితే అదే వస్తుంది అనుకునే వాళ్ళు లేకపోలేదు. బైబిల్ కింద ఈ ఫుట్ నోట్లు ఉంటాయి, కొన్ని క్రాస్ రిఫరెన్స్లు ఉంటాయి, ఇవి ఉంటే చెప్పొచ్చులే అనుకునే వాళ్ళు లేకపోలేదు. బట్ ఇవన్నీ దాటితే తప్ప ప్రత్యక్షత దొరకదు అన్న విషయం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది అందరికీ కూడా. చాలామంది అట్లాగే ఆలోచిస్తారు. నేను కూడా విశ్వాసిగా ఉన్నప్పుడు ఏదో రిఫరెన్స్ బైబిల్ అంటే ఏందో అనుకున్నా. చూస్తుంటే ప్రతి లేఖనానికి కింద ఒక రిఫరెన్స్ బైబిల్తో కొన్ని చైన్ కనెక్షన్లు కనబడుతూ ఉంటాయి. ఓ ఇట్ట చూసి చెప్తున్నారా వీళ్ళు అనుకునేది, ఇంతే నా భాషలు చెప్పేది అనుకునేది. బట్ తర్వాత కొంత కాలమైన తర్వాత వర్తమానం కూడా చూసినప్పుడు ప్రవక్త గారు కూడా స్కోఫీల్డ్ అనే బైబిల్ని వాడడం కానీ, ఫుట్ నోట్స్ గురించి చెప్పడం కానీ, తనకంటే ముందున్నటువంటి గొప్ప గొప్ప పుస్తకాలు రాసిన వాళ్ళ పుస్తకాలు చదవడం కానీ, ఇవన్నీ చేసినా కూడా దానిలో ఉన్న దాంట్లో సత్యం లేకపోవడం వలన అక్కడక్కడ వదులుగా ఉన్నదాన్ని తీసుకొని మాత్రమే సంపూర్ణతను ఈ కాలగడియ వర్తమానం కూడా 7 ఊరుల స్వరంలో చెప్పేశాడు. ప్రత్యక్షతలు ఫుట్ నోట్లలో ఉండవు, సర్చుల్లో ఉండవు. అది స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని ఆత్మలో ఉంటుంది. అది ఆ ఆత్మే లభించాలి తప్ప ఇక ఏది చేసినా అది వ్యర్థమే తప్ప ఇంక మరొక ప్రత్యేకంగా కనబడేదంటూ ఏమీ ఉండదు అక్కడ. కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహించుట అనేటువంటి ఆత్మను పొందుకునే దిశగా మనం కొద్ది మాటలు వింటూ ఉన్నాము. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దాం, మరి కొంత కంటిన్యూ చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. నేను కొద్ది మాటలే మాట్లాడతాను. పన్నెండవ అధ్యాయము 8వ వచనం నుంచి చూస్తే, నేను వీటిని కానీ గ్రహింపలేకపోతుంది, నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడుగగా అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అయితే బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడుతూ దేవుడు అంటాడు, వారి కోసమే దాచబడిన విషయాలు అనేకులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ దుర్మార్గులకు ఇవి అందవు అంటాడు ఆయన. ఇప్పుడు బుద్ధిమంతుల యొక్క గ్రహింపు శక్తిని గురించి మాట్లాడుతూ అనేకుల బుద్ధిమంతుల భాగమై ఉండగా వీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి దశల గుండా వెళ్ళుట వల్ల ఈ గ్రహింపు శక్తి వరకు వారు సాగనింపబడుతూ ఉన్నారు. దానిలో మొదటిది మనం చూసినట్టుగానే పవిత్రపరచబడుట, ప్యూరిఫైడ్. రెండవది మేడ్ వైట్ అంటే తెలుపుగా చేయబడుట. మూడవది
ట్రైడ్, పరీక్షించబడుట లేదా శోధించబడుట. చివరిగా ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది వారికి అప్పచెప్పబడడం జరుగుతున్న ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు నేరుగా పెట్టిన క్రమము. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడున్నటువంటి నవీన కాల సంగతుల్లో చోటు చేసుకుంటున్న పద్ధతి కూడా ఇదే. నాకు నీకు ప్రత్యక్షత కావాలా, ఈ మార్గం గుండానే రాగలగాల. ఏ ప్రత్యక్షత గురించి చెప్తా ఉన్నాడు ఆయన? చిన్న చిన్న ఆత్మ యొక్క పాలతో కూడుకున్న చిన్న చిన్న ప్రత్యక్షతల గురించి కాదు, ఏవైతే ముద్రింపబడి ఉన్నావో వాటిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే సంఘశాఖ సహోదరులు కూడా కొన్ని సంగతులు వారు పట్టగలుగుతున్నారు. వారు కూడా దాంట్లో కొంతమంది త్రిత్వం కాదు ఏకత్వం అని నమ్మే సంఘశాఖలు కూడా గలవు. వారు గ్రహించగలిగారు. పాక్షిక సత్యాన్ని కొంత మట్టుకు పట్టుకోగలిగినప్పటికీ కూడా పరిపూర్ణమైన దిశలోనికి వారు అడుగు పెట్టినట్లుగా ఏదైతే ఎబ్రీ పత్రికలు అంటాడో, దేవుని యందు వేయబడిన మూలపాఠముల తట్టు మళ్ళా తిప్పబడక మనము క్రీస్తునందు సంపూర్ణమగునట్లు సాగిపోవడానికి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని దేన్ని గురించి అయితే చెప్తున్నాడో ఆ సంగతులు ఏవైతే ముద్రించబడి ఉన్నావో ఆ ముద్రించబడి దాచిపెట్టబడిన ఆ సంగతులను తెలుసుకోవడానికే ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహించు ఆత్మ అవసరమైనది. దానికి ముందు ఒక ప్రాసెస్ ఉన్నదన్న విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఇక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, మొదటి క్లైమాక్స్ మాత్రమే మీకు అర్థమైందా? మీరు ధన్యులే. కానీ అంత్యదినము కొరకు కాపాడబడినటువంటి దాచిపెట్టబడిన సంగతులు తెలుసుకునేటువంటి ఆ అభిషేకం అయితే ఇంకా మీకు ఇంకా రానట్లే. కానీ రెండవ క్లైమాక్స్ సంగతులు తెలుసుకోగలిగారా? మీరు మరింత ధన్యులు. కాకపోతే మరీ మీకు ఇంకా కొంత పెండింగ్ ఉంది. ఏంటది? రెండవ క్లైమాక్స్లో నుంచి మొదటి క్లైమాక్స్ని చూడగలగాల. నా మాట మీకు అర్థమవుతుందా? రెండవ క్లైమాక్స్లో నుంచి మొదటి క్లైమాక్స్ను చూడగలిగినప్పుడు బయలుపరచబడుతున్నటువంటి ఈ నూతనమైన బైబిల్ అనేటువంటి ఆ అనుభవ స్థాయికి రాగలగడమే ఈ రోజున మనందరి ముందు పెట్టబడిన గొప్ప గమ్యస్థానం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వర్సెస్, ఏ వచనం అయి ఉన్నప్పటికీ, ఏ అంశం అయి ఉన్నప్పటికీ దాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ముద్రల ప్రత్యక్షత గుండా చూడగలగాల. అక్కడి వరకు వెళ్ళాలన్నది మనందరి తాపత్రయం. అయ్యా ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఉదయకాలంలో మనము ప్యూరిఫైడ్ అనే దాన్ని చూసాం. మధ్యాహ్న కాల సమయంలో ఎట్లా పవిత్రపరచబడతా ఉన్నారన్న సంగతి చూసినప్పుడు పవిత్రపరచబడిన కార్యము నీతీకరణ గుండా, శుద్ధీకరణ గుండా ఆ తర్వాత కొనసాగింపు కార్యంగా దీన్ని చూస్తూ ఉంచాం. ఈ ప్యూరిఫికేషన్లోనే ఈ రెండు కూడా దానిలో మిళితమై ఉన్న కార్యాలు. తర్వాత ఈ పవిత్రత మనకు ఎలవేళ ఆపాదించబడుతూ కొనసాగించాలా? బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ పరిశుద్ధత లభించిందో ఆ పరిశుద్ధతను ముందు కొనసాగించాలంటే దేవుడి భయభక్తులు కావాలి. తర్వాత దేవుడితో అన్యోన్యమైన సహవాసము కావాలి. అయ్యా పాపపు ఒప్పుకోలు జరగాలి. విధేయత ఉండాలా. సహోదరుల పట్ల దైవికమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలా. అయ్యా ప్రక్షాళన కృప కదా, ద పర్జింగ్ అనేది ఇది ఖచ్చితంగా ఉంటేనే ఒక వ్యక్తి ప్యూరిఫైడ్ స్టేజ్లోనే కాన్స్టాంట్గా ఎల్లవేళ పరిశుద్ధతను కలిగి ఉంచాడు. ఎసారో ఇది ఎప్పుడు జరగాల్సిందే. ఇప్పుడు ఒక ఊట ఉంటుంది. ఊటలో నీళ్ళు ఉబకగానే దాని చుట్టూ నింపదగినటువంటి ఆ తలాలలో నింపగానే నీరు ఉబకడం ఆగిపోతుంది. మీరు వింటున్నారా? ఇప్పుడు బావిలో నీరు ఉంటుంది కదయ్యా, అది ఊరేటువంటి కొన్ని ఊటల్లోంచి ఒక స్థాయి వరకు రాగానే ఊట అట్టగా ఉంటుందా, ఇంకా పారుతూనే ఉంటుందా? అది కంటిన్యూగా పారుతుంటే నీళ్ళు పైకి ఉబకాల, నీళ్ళు పైకి రావాలా, రావు. ఒక స్థాయి వరకు, ఎంతవరకు అంటే ఆ నీటి ఉబకం యొక్క ఆ ప్రెషర్ ఎంతైతే ఉంటుందో ఆ ఒత్తిడికిని, అంతేకాకుండా ఆ పైనుండే నీటి భారం యొక్క ఆ బరువునకును ఈ రెండింటి మధ్యలో బయట చూడండి ఒకసారి మోషేష్ గారు. అయితే ఈ రెండింటికి ఎప్పుడైతే సమతుల్యత ఏర్పడుతుందో అప్పుడు అక్కడ ఆ నీటి ఉబకడం అనేది ఆగిపోతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు కింద నీళ్ళు ఉబుకుతున్నాయ్యా, ఇది ఇంతవరకు ఉన్నా నీళ్ళు ఉబుకుతాయి, ఇంకా ఉబుకుతాయి. ఒకనొక స్థాయిలో నీటి శాతం పెరిగేసరికి వాటి యొక్క ఒత్తిడి ఆ నీటి ఉబికేటువంటి విధానాన్ని ఆపుద్ది. ఇప్పుడు నీళ్ళు ఉబకడం లేవు, నీళ్ళు తీసుకోవడం లేదు. ఇప్పుడు నీళ్ళు ఏమవుతాయి? అది ఊట అయినప్పటికీ కూడా పాడైపోతాయి. సార్నో దాన్ని ప్రవక్త యెషయా గ్రంథంలో ఒక లేఖనాన్ని బట్టి వారు తాగేసిన తర్వాత కాళ్ళతో దాన్ని చితగొట్టినటువంటి మురికి నీరులాగా మార్చేస్తారు. రెండోది, దానిలో పక్కన ఉండే చెట్ల యొక్క ఆకులు కుమ్మరించబడటం వల్ల అది కలుషితమైన నీరుగా మార్చబడుతుందని చెప్తా ఉంచాడు. దీన్ని మనం ఉదయకాలంలో చూసాము. కలుషితమైనటువంటి నీరుని
అపాయకరమైనటువంటి జలములను పరిశుద్ధపరచడానికి మనం జోడించాల్సింది ఉప్పు, క్రీస్తును మాత్రమే. అది జరిగిస్తే చాలు, అదంతా కూడా జీవమృత్పత్తి చేయనటువంటి జలముగా అది మార్చబడిపోతూ ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిశుద్ధత నీకు నాకు కలిగిందో దీన్ని అలాగే బలముగా ముందు కొనసాగించుకుంటూ వెళ్ళాలనుకుంటున్నావా? ఇగో ఈ పైన ఉన్నటువంటి నేను ఏదైతే రెడ్ కలర్ పెన్తో రాశానో వీటి విషయాల్లో మీరు ఎప్పుడు కూడా ఎడమ లేకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. ఎప్పటికప్పుడు పాపాలు ఒప్పుకోండి. ఎల్లవేళ విధేయతకు మీరు నిజంగానే దగ్గరగా ఉండండి. అంతేకాకుండా మెయిన్గా చాలా ప్రాముఖ్యంగా ఎప్పుడు మర్చిపోకూడదు, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క స్థాయిలో నిలబెడతాడన్న మాట వాస్తవమై ఉన్నది. అందరూ ఒకే రకమైన అవయవాలు కాదుగా. దేవుడి కుమారుని గురించే జ్ఞాన విషయంలో ఏకత్వం పొందిన, ప్రత్యక్షతలో ఏకత్వాన్ని పొందిన, వాడబడే విధానాలు మాత్రం వ్యత్యాసాలు ఉంటాయి. ఎసారు, ఎందుకంటే అవయవాలు వేరు. ఒకరు మెడైతే ఒకరు చేతి అవుతారు, ఒకరు కాళ్ళు అవుతారు కదా. దాన్ని బట్టి ఇది వేరు స్థాయిలో ఉంటుంది. జ్ఞాన విషయాల్లో, ప్రత్యక్ష విషయాల్లో, ఆత్మల విషయాల్లో అందరూ సమానమైన స్థాయిని పొందుకున్నా వాడబడుతున్న విషయాలు మాత్రం వ్యత్యాసాలు ఉంటాయి. ఎసారు, ఇంకొంచెం ముందుకు సాగిపోతాం. ఇప్పుడు చూడండి ఎలా అంటాడు అక్కడ, మెనీ షెల్ బి ప్యూరిఫైడ్ అండ్ మేడ్ వైట్ కదా. ఇక్కడ చాలామంది శుద్ధి చేయబడుతూ పవిత్రపరచబడుతూ ఉన్నారు, మరియు వారు తెల్లనిగా మలచబడుతూ ఉన్నారు. ఎసారులో తెల్లగా మలచబడ్డం అంటే ఏంటిది? తెల్లగా మలచబడ్డాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతూ, నేను తక్కువ సమయాన్ని చూసుకొని వేగంగా ముందుకెళ్తున్నా. తెల్లనిగా మలచబడ్డం అనే విషయాన్ని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఏమంటారంటే, బికమింగ్ వైట్. తెల్లగా మలచబడ్డం అంటే దేవుడి యొక్క ప్రతి వాక్యాన్ని విశ్వసించుటయే తెల్లగా మలచబడ్డం అంటాడు. ఇది ఒక చోట మీకు కనబడుతున్న వివరణ. కానీ బైబిల్ గుండా కొంత శోధిస్తూ ముందుకు సాగినట్లయితే కనుక ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియును ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిమి. తరువాత మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునునైన, ఈ పదాలు ఇక్కడ విన్నారా? ఆమె ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల క్రియలు. ఇప్పుడు దీన్ని ఒక మారు మీరు ఇంగ్లీష్లో చూస్తే కనుక అంటాడు, అండ్ టు హర్ వాజ్ గ్రాంటెడ్ దట్ షీ కుడ్ బి arrayed in fine linen, clean and white. White అయినా? White ఉందా? White. For the linen is the righteousness of saints. ఏంటది? ఇక్కడ మంచి గమనించాలి. ది వర్క్స్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ సెయింట్సా లేదా ఓన్లీ రైచియస్నెస్ ఆఫ్ సెయింట్సా? దాన్ని అక్షరార్థంగా తర్జమా చేయండి నాకు. అయ్యో, పరిశుద్ధుల క్రియలా లేకపోతే పరిశుద్ధుల నీతే? పరిశుద్ధుల నీతి. ఎందుకో చాలామంది నేను సేవకులను చూశాను, వారు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆ తర్జమాల్లో, తెలుగు తర్జమాల్లో కొంత అటు ఇటు పొరపడిపోయి పరిశుద్ధుల క్రియలు ఉన్న దానిపైన గొప్ప గొప్ప వర్తమానాలు చెప్పేసి కట్టేశారు. ఆల్రెడీ వింటున్నారా? కట్టి ముందుకెళ్ళిపోయినారు. కానీ పరిశుద్ధుల క్రియలను చెప్పబడడానికి, పరిశుద్ధుల నీతి అని చెప్పబడడానికి చాలా వ్యత్యాసం ఉంది అక్కడ. నా మాట జాగ్రత్త వినాల. ఎందుకంటే ఇక్కడ నీతి అనేటువంటిది చాలా మిస్టీరియస్, చాలా ఒక మర్మయుక్తమైన సంగతి. దేని చెప్తా ఉన్నాడు ఆయన? ఏదైతే ఇక్కడ ఒక గుంపు కనబడుతుందో ఈ గుంపు నిర్మలమును మరియు
ప్రకాశమానములైనటువంటి తెల్లని నార వస్త్రాలు ధరించుకొని వస్తూ ఉంది ఒక ఆమె. ఒక సమూహం కనబడుతూ ఉంది. ఈ సమూహాన్ని చూసి ఈ సమూహం ఎవరు అని అడిగారు. అంతేనా? తర్వాత కంటిన్యూ చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను. ఓకే. చాలు. 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము. అందుకు నేను అయ్యా ఏంటి నీకే తెలియను? దానికి వచ్చి కొంచెం పైకి వెళ్ళండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక గుంపు వస్తూ ఉంటే ఆయన అడిగారు, వీళ్ళెవరు అని అడిగారు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడగగానే అయ్యా నీకే తెలియని అని అనగా అతడు ఇట్లా చెప్తా ఉన్నాడు. ఏమని? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు they made their clothes, their remnants white. వారు గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఉదుకుకొని మహాశ్రమల గుండా వచ్చినటువంటి వారు వీరే అన్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరు వీళ్ళు? మహాశ్రమల గుండా వచ్చేది ఎవరు? దేవుడి ప్రజల, ఇజ్రాయేలీలా? అయ్యా ఫ్యాన్లను బంద్ చేసి పెట్టావు, ఏది వినబడతలేదు. గట్టిగా చెప్పండి అయ్యా. ఇజ్రాయేలులు మహాశ్రమల గుండా వస్తారు. ఇంకా బుద్ధి లేని కన్యకలు వస్తారు. ఇంకా అయ్యా వధువుకి సాయం చేసిన వారు వస్తారు. ఇంకా మహాశ్రమల గుండా వధువు వస్తుందా? అయ్యా రాదుగా. అందుకే రాసా. మరి ఇదేంది ఇది? అంటే ఏంటిది? శ్రమలే కాదా? మీకు మాట చెప్తా చూడండి. ఈ లోకములో ఉండేటువంటి బుద్ధి లేని కన్యకలు వచ్చే మహాశ్రమల కన్నా, 1,44,000 మంది వచ్చే మహాశ్రమల కన్నా, వధువుకు మేలు చేసేవారు వచ్చే మహాశ్రమల కన్నా నువ్వు నేను మహాశ్రమలు చాలా గొప్పవయ్యా. ఎందుకు తెలుసా? బిట్టర్ టు బెల్లి అనే అనుభవం చెప్పా మీకు, గుర్తుందా? కడుపుకు చేదవ ఒక అనుభవం చెప్పినప్పుడు ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గెత్సమ్ అని ఒక మాట రాశాను. గుర్తుందా? గెత్సమ్ అనే అనుభవం అని రాశాను. ఏంటది? ఎక్కడైతే దేవుడు తన ఆత్మను మన యుద్ధ నుంచి తొలగింపజేసి ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా అని నిన్ను పరీక్షకు నిలబెట్టినప్పుడు అక్కడ క్రీస్తు నెగ్గినట్టుగానే అదే విజయము తన భార్యకు కూడా లభించినట్లుగా పరిపక్వ దశకి తీసుకెళ్తాడయ్యా. అది అత్యంత గొప్ప మహాశ్రమ. అది వారు ఆ 7 పాత్రలు కుమ్మరించబడేటువంటి బూరల గుండా వచ్చేటువంటి ఆ శ్రమల గుండా వారు రావడానికి ముందుగానే తీర్పు తీర్చబడి నిర్ణయించబడిన వారు దాని గుండా రావడానికి వారికి కొన్ని ప్రత్యేకమైన ఆత్మలు నడిపింపు ఇదివరకు ఇవ్వబడింది. దే ఆర్ ఇన్ ద లీడ్ ఆఫ్ స్పిరిట్. ఏదో ఒక ఆత్మ నడిపింపులో వారు ఉన్నారు. కానీ నా పరిస్థితి ఏంటో తెలుసా? నిన్ను నన్ను దేవుడు ఒక్కసారి ఈ తెలుపుగా చేయబడిన స్థాయికి రాగానే దెన్ కమ్స్ ఎ ట్రైడ్, అంటే పరీక్షించే ఒక సమయం వస్తుంది. ఇక్కడ ఆత్మల గేమ్స్ ఉండవిగా, దూతల గేమ్స్ లేవిగా, వేటి ప్రమేయాలు లేవు. నీలోనే ఇంతకాలం వినినటువంటి వాక్యము స్వభావ రూపంలో ఏదైనా శరీరధార అయ్యిందా అక్కడే పనిచేస్తుంది. అక్కడ ఆత్మ లేవిగా, దూతలు లేవిగా. ఇప్పుడు గెత్సెమనే తోటలో యేసు పైన దేవుడు ఆత్మ ఉన్నదా? అందుకే నా దేవా నా దేవా
నా నేల విడిచితివి అంటాడు ఆయన. ఇప్పుడు మరి ఆయన పని ఏ ఆత్మ పని చేసింది? ఆయన ఏ ఆత్మను పొందుకొని వచ్చి ఉన్నాడో, ఏ దేవుడి ఆత్మ వలన తన ఆత్మ దేవుడి ఆత్మగా మలచిపోయిందో, దేవుని మనస్సుగా అయిన మనస్సు మలిచిపోయిందో, ఇప్పుడు అదే అక్కడ కార్యం చేసి ఆయనను నీ చిత్తమే, ఈ గిన్నె నీ ఇష్టమైతే తొలగించు, కానీ నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ తండ్రి చిత్తానికి అప్పచెప్పుకున్నటువంటి అదే అత్యంత మహా గొప్ప యుద్ధం కాబట్టే చెమట రక్తంగా మారిన ఒత్తిడి కలిగింది అక్కడ. మీకు అనిపిస్తుందా? 7 పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు కానీ, బూరల్లో బూర ఊదుతున్నప్పుడు వచ్చే శ్రమల్లో కానీ, తప్పించబడాలని ఏ ఒక్కడైనా సరే చెమట రక్తంగా మార్చబడేంత గొప్ప ప్రార్థన చేస్తాడని మీకు అనిపిస్తుందా? జరగదయ్యా. అది క్రీస్తుకు సాధ్యమైన కార్యము, ఆ తర్వాత ఆయన భార్యకు మాత్రమే సాధ్యమయ్యే కార్యం అది. అందుకే ఈ లేఖనాన్ని ప్రవక్త ఒక చోట 144,000 మందికి ఆపాదించి, మరొక చోట బుద్ధి లేని కన్యగా పెట్టి, మరొక చోట వధువుకు పెడతాడు ఆయన. అది ఇచ్చిన వివరణలోనే ఒక చోట వధువుకు, ఒక చోట 144,000 మందికి, ఒక చోట ఇశ్రాయేలులకు పెడుతూ ఆయన అంటాడు, మా శ్రమల గుండా వచ్చుచున్నటువంటి ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిన ఈ గుంపు ఇంతమందికి సాదృశ్యం అని చెప్తా ఉంటున్నాడు ఆయన. వేసారు. ఇందుకీ ఎట్లా తెల్లగా అవుతారు? తెల్లగా అంటే ఏంటిది? తెలుపు ఏది? ఇంకొంచెం డీటెయిల్గా ఇప్పుడే చూపించా, లేఖనాలు ఇంగ్లీష్లో సరిచేసా. నీతి క్రియలా? నీతియా? నీతి అంతేనా? ద రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్. పరిశుద్ధుల నీతి క్రియలు కాదు, పరిశుద్ధుల నీతి మాత్రమే. ఇప్పుడు నీతి దగ్గర కాసేపు కూర్చుందాం. ప్రత్యక్ష దగ్గర మొదలుపెట్టి తర్వాత తెల్లని దగ్గర దుంకి, తెల్లని దానిలో నుంచి నీతిలోకి దుంకుతున్నాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తున్నాం అంతే. నీతిని గురించి కాసేపు ఆలోచిద్దాం. నీతి అంటే ఏంటిది? ఎవరయ్యా చెప్పింది? గర్భేష్. ఇంకా ఇంకొంచెం మెరుగ్గా అయ్యా. ఆ కాలంలో ఇవ్వబడిన లేఖనం చెప్పండి నాకు. విశ్వాసం అనడానికైనా సరే, అచ్చా విశ్వాసం అంటే అబ్రహాం నమ్మిన కాబట్టి అది అతను నీతిగా ఎంచబడని చూపిస్తారేమో కదా. అమ్మా మీరు షార్ప్ ఉన్నారయ్యా. ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యము నమ్ముటే నీతి. అది ఎక్కడుంది? వరుసల మధ్యలో ప్రత్యక్షతలో ఉంది అది, అంతే. అయితే జాగ్రత్తగా గమనించండి, నీతి ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారింది, వ్యక్తిని బట్టి మారింది. అయ్యా నా మాట మీరు వింటున్నారా? నీతి అనేది కాలాన్ని బట్టి మారుతూ వచ్చింది, మరియు వ్యక్తిని బట్టి మారుతూ వచ్చింది. ఈ మారుటలో అధికమైన నీతికి, తక్కువ అల్పమైన నీతికి, అంటే తక్కువ మోతాదులో ఉండే నీతికి ఇలా వ్యత్యాసాలు చూపదగిన పోర్షన్స్ ఏర్పడ్డాయి. బైబిల్లో చూపిస్తా చూడండి మీకు. కొరింథీ పత్రిక, పొరపాటు కాకపోతే రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ మంచిగా గమనించండి. ఆయన ఏమంటాడంటే, దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఫర్ దెరిన్ ఈజ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్. అయ్యా మీరు వింటున్నారా? దేవుడి నీతి బయలుపరచబడుచున్నది విశ్వాసములో నుంచి విశ్వాసంలోనికి బయలుపరచబడతా ఉంది, విశ్వాసిలో నుంచి విశ్వాసంలోనికి బయలుపరచబడతా ఉంది, కాలములో నుంచి కాలంలోనికి బయలుపరచబడతా ఉంది. దేవుడి నీతి అనేటువంటిది అన్ని వేళ ఒకేలా లేదు, అందరి వ్యక్తుల దగ్గర ఒకేలా లేదు. మీరు వింటున్నారా? మీరు జాగ్రత్త ఆ వచనం చూడండి. ఆయన అంటాడు, ఫర్ దెర్ ఇన్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఫ్రమ్ లెస్ ఫెయిత్ టు మోర్ ఫెయితా, ఓన్లీ ఫెయిత్ టు ఫెయితా? తెలుగులో చదవండి ఒకసారి. నీతిమంతుడు
విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలంగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి. ఇప్పుడు అంతకంతకంతకి విశ్వాసం అనేసరికి ఓహో చింగ్ అని పైకి ఎదుగుతూ పోతుంది అనే ఒక గ్రాఫ్ వినబడుతుంది మన బ్రెయిన్లో. కానీ దేవుడు అక్కడ అది చెప్పట్లే. ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటంటే దేవుడి నీతి ఒక విశ్వాసంలో నుంచి మరో విశ్వాసంలో నుంచి అంచెలంచెలుగా అది బయలుపరచబడుతూ వస్తుంది. అబ్రహాము కాలంలో నీతి వేరు, నోవాహు కాలంలో నీతి వేరు. కరెక్టేనా? ఇప్పుడు ఏ నీతి అయితే దేవుడి నీతిని బయలుపరుచుతూ వచ్చిన విశ్వాసం అయితే కనబడతా ఉందో రకరకాల పరిశుద్ధుల్లో, సడన్గా ఒకరోజు ఆకస్మికంగా బాప్తిసం ఇచ్చి యోహాను కనబడ్డాడు. అయ్యా నీకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటయ్యా అనగానే అని అంటాడు, నీతి యావత్తు ఇలాగ చేయాల. ఏంది నీతి యావత్తు? విశ్వాసం యావత్తా, లేకపోతే ఆ కాలగడియ వర్తమానం యావత్తా? ఎట్ట చూస్తున్నాం దాన్ని మనము? దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే తన నీతి ప్రతి కాలములలో బయలుపరచబడినట్లుగా విశ్వాసములు అవిశ్వాసములు కలిగి ఉన్న వ్యత్యాసమైన వ్యక్తులను కలిగి పెడుతూ వచ్చినాడు ఆయన. కలిగి రాగానే అప్పుడు చూడాలి అంటాడు, నీతి యావత్తు ఇలాగ చెయ్యి. ఏ నీతి యావత్తు అంటే ఒక్కొక్క కాలంలో దేవుడు ఒక్కొక్క పరిమాణపు నీతిని పెడుతూ వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఇద్దరిది కరెక్టే. ఆ కాలంలో ఉన్న విశ్వాసము, ఆ కాలంలో ఉన్న వర్తమాన ప్రకారముగా అంచెలంచెల దేవుడు నీతి బయలుపరుస్తూ వచ్చింది. కరెక్టేనా? ఇప్పుడు మార్టిన్ లూథర్ గారి కాలం నీతిమంతులు ఎవరయ్యా? బోధించి బయటకు వచ్చి సుట్టదాగేటువంటి అదే వర్తమానం నమ్ముతూ సుట్టదాగిన వాళ్ళు నీతిమంతులు. ఆ కాలం నీతి అంతే. ఎసార్ నో. కానీ ఈ కాలం నీతి అలాంటిది కాదు. ఈ కాలం నీతి పరిపూర్ణమైనటువంటిది. కృపతో పరిశుద్ధతను, క్రియలను రెండింటిని ఉత్పత్తి చేయగలిగే కృపా వర్తమానమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఇది అసలు బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఎందుకు బాప్తిసం ఇవ్వాలా? ఏకంగా ఇంటి పేరే మారిపోయింది అనేది. బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇంటి పేరు బాప్తిసం ఇచ్చి అయిపోయింది లాస్ట్కి. ఇందుకే ఆయన బాప్తిసం ఎందుకు ఇచ్చానయ్యా? అరే ఒకసారి గిట్ట ఒక డిబేట్లో వింటుంటే అలా అన్నారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఇస్తే యేసు ప్రభు ఆయన నామంలో ఇచ్చాడన్నారు. ఒక లేఖనం చూపియా అన్నారు. పాపం చూపించలేకపోయినారు. లేదు ఎందుకు కలబలి మాటలు చెప్పుకోవడం? కరెక్టేనా? అరే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఇచ్చే బాప్తిసం ఏంటిది? అంటే ఇప్పుడు యేసు ప్రభు బాప్తిసంలో మారు మనస్సు లేదా? ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఒక గొప్ప బలిని ఇచ్చే ముందు ఆ బలిని గంగాలం దగ్గర కడుగుతారు. రెండవ మరి చూడండి, దినవృత్తాంతాల గ్రంథం అనుకుంటా పొరపాటు కాకపోతే, రెండవ దినవృత్తాంత గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. త్వరగా కొంచెం వేగవంతంగా. మరియు దహనబలుడుగా అర్పించు వాటిని కడుగుటకై. ఇది కట్టబడిన మందిర విషయంలో అక్కడ ఏర్పాటు చేయబడిన వసతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మోషే మందిరంలో కూడా ఒక ఇత్తడి గంగాళం ఒకటి ఉంటుంది. ఇత్తడి గంగాళంలో ఏముంటుంది? ఇత్తడి గంగాళంలో ఏముంటుంది? నాకేం అర్థమైతే తెలియదు మీరు చెప్పింది. ఈ ఫ్యాన్ సౌండ్ నాకు ఎక్కువ అయిపోయింది. ఇది బాగా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఏముంటుంది ఇత్తడి గంగాళంలో? రక్తమా లేకపోతే దహన బలి ఇచ్చిన తర్వాత మిగిలే బూడిదేనా? ఏముంటుంది? రే ఏముంటుంది బిడ్డ? రక్తం ఉంటుందా? దహన బలి తర్వాత ఉండే బూడిద ఉంటుందా? వీడు బూడిద అంటున్నాడు. వీడు రెండు ఆప్షన్లు ఇస్తే అదే అనుకుంటున్నాడు. ఏదో ఒకటి. ఏముంటుంది? నీరు ఉంటుంది. దేనిగా నీరు? కడగడానికే. ఒక బలిని అర్పింపబడబోవడానికంటే మునుపు అది ఎలాగున నీటి చేత శుద్ధిపరచబడాలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మాన్ని బాప్తిసం ఇచ్చే యోహాను గారు క్రీస్తుకి ఇచ్చాడు. అక్కడ క్రీస్తు కల్వరిలో బలి కావడానికి ముందు ఇక్కడ ఆ బలిని శుద్ధిపరచడం, కడగడం జరిగి తీరాల. ఆమేన్. మళ్ళీ ఇంకోటి, ఏ బలిని ఏం చేయాలా? ఆ బలి పశువు రాగానే
దానిపైన చేతులుంచి అలా పాపాలు ఒప్పుకోవాలి కదా. అయ్యా ఏంది మీరు నిన్ననే బాప్టిజం తీసుకునేది మీరంతా? అన్ని రకాల వర్తమానాలు విని విని మొత్తం షార్ట్ సర్క్యూట్ అయిందా? ఆ బలిచ్చి జంతువు మీద చేతులు ఇచ్చి పాపాలు ఒప్పుకుంటారా లేదా? ఈయన చేసేది కూడా అదే. ఏమని? సమస్త లోక పాపములను మోసుకుపో గొర్రె పిల్ల, లోక పాపాలను ఒప్పేసుకుంటున్నాడు ఆయన. ఆ గొర్రె మీద చేతుల నుంచి దాన్ని కడుగుతూ మొత్తం పాపాలన్నీ ఒప్పేసుకుంటున్నాడు ఆయన. ఈ ఒప్పుకోవడంలోనే ఆ అద్భుతమైన బలి సిద్ధపాటు ఏర్పాటైంది. ఆ బలి అందుకే పాత నిబంధన లేవికాండంలో 5 రకాల బలుల యొక్క పరిపూర్ణత అంతా క్రీస్తు యొక్క ఒక్క బలిని నెరవేర్పే. ఆయనే సమాధానార్థ బలి, ఆయనే పాప పరిహారార్థ బలి, ఆయనే అన్ని పరిపూర్ణమైన బలి ఆయన ఉండడం కొరకై కావాలని ఆయనను కడుగుతూ ఇదిగో లోక పాపం మోసుకొని పో గొర్రెపిల్ల అంటూ ఆయన రాగానే ఆయన పైన చేతులు పట్టుకొని ఆ చేతుల నుంచి ఆయనకు నీటి బాప్తిజం ఇచ్చి ఆయన కడిగి తర్వాత ఆయన యొక్క ఆ శిలువ మరణాల కొరకు ఆ బలి కొరకు దాన్ని సిద్ధపరిచిన సందర్భాలే. మొత్తం యేసుప్రభు కాలం అంతా జీవితం అంతా కూడా ఆయన మరణము శిలువ మీద జరిగి ఒక బలిగా అంగీకరించబడ్డ కొరకై సిద్ధపాట్ల కిందనే జరిగాయి. అది అత్తరు పోయిటైనను ఆయనకు తీసుకున్న బాప్తిజమైనను ప్రతిది కూడా అలాగే జరిగింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక వ్యక్తి తెల్లగా చేయబడ్డానికి కావలసినటువంటి ఆ రక్తంలోనే కడుగుకొని ఒకరు తెల్లగా చేయబడుతున్నారు. ఈ తెల్లగా చేయబడడం అంటే ఏంటయ్యా అంటే వారు నీతిని ఆయా కాలాలలో దేవుడు నియమించిన నీతిని వారు పొందుకోవడమే. కరెక్టేనా? మన నీతి అంటే ఏది లేదు. మళ్ళీ జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నా నీతి అంటే ఏది లేదు. యెహోవా సిద్కేన్ అంటే యెహోవా సిద్కేను అంటే ఏంటిది? యెహోవా రఫా అంటే, యెహోవా షెమ్మా అంటే, యెహోవా రోయి అంటే సరే విమోచన నామాలు మళ్ళీ చెప్పుకుందాంలే. ఇక మీరే నాకు కొత్త కొత్త టాపిక్లు చెప్తారు తెలుసా. నేను అనుకోను, మీరే కొత్త కొత్త అంశాలు ఇస్తారు. నేను అబ్బా భలే దొరికింది అనుకున్నాడు పోయినాక. మీరు చెప్పక నాకు దొరుకుతున్నాయి. సరే దొరుకుతున్నాయిగా. అయితే అంటాడు యెహోవా సిద్కేను అంటే యెహోవాయే మన నీతి అని అర్థం. ఇప్పుడు ఆయా కాలాలలో జరుగుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ నీతినే ఇప్పుడు మనం పొందుకోగలగాల. ఇదే తెల్లని వస్త్రాలు ధరించుట. కరెక్టేనా? ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధాల కింద ఆ చనిపోయినటువంటి యూదులను మనం చూస్తుంటే వారందరికీ తెల్లని అరవాసాలు ఇవ్వబడ్డాయా? ఇవ్వబడ్డాయి. సంపాదించుకోలేదు కానీ ఇవ్వబడ్డాయి. దేన్ని బట్టి? ఆ కాలంలో దేవుడి నామాన్ని బట్టి చనిపోవుటే నీతి కనుక చనిపోయారు. ఆ నీతి నెరవేర్పు జరిగించడం వల్ల తెల్లని వస్త్రాలు పొందగలిగారు. అంతేనా? కానీ రాలేవున గొప్ప నీతి అంటే ఒకటి ఉన్నది. ఓ యోహాను, నీతి యావత్ ఇలాగ వచ్చి ఏ నీతి? ఈ కాలపు నీతి కాదు ఇది. ఏ కాలపు? రానై ఉన్న పరిపూర్ణ వాక్య బయలుపాటు నీతి కొరకై ఇది ఇలాగ జరగనివ్వాలా. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? మధ్యలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న వారికి సైతము కూడా నీతి ఆపాదించబడి రక్షించబడ్డారు. కానీ ఇప్పుడు 7వ సంఘ కాలంలో ఇప్పుడు ఆపాదించబడి రక్షించబడేవారు లేరు. అది నీతిగా ఇప్పుడు ఎంచబడదు. అందుకొరకై రానయ్య నా గొప్ప నీతి పోషణ కోసం ఇప్పుడు ఇలాగ చెయ్యి అంటాడు ఆయన. ఆమేన్. అందుకే ఇప్పుడు మనము తెల్లని వస్త్రాలుగా తయారు చేయబడ్డామంటే ఏంటిదయ్యా అంటే ఆయా కాలాల గుణంగా మార్చబడుతున్నటువంటి ఆ నీతి యొక్క వంతులలో మనం నిలబెట్టడమే తెల్లని వస్త్రాలు ఇప్పించబడుట. అందుకే దానియేలు గ్రంథాలు అదే 12వ అధ్యాయం ముందు కొనసాగింపుగా చదివితే మీరు చూడండి. అంటాడు అక్కడ 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల కాలాంతమందు నీ వంతు. మంచి చూడండి, కాలం యొక్క అంతములో వంతులు ఉన్నాయా? అయ్యా మంచి గమనించాలా. కాలం యొక్క అంతములో ముగింపులో వంతుల గుంపులు నిలబడతారు. వంతులుగా నీతి, ఆ నీతి చేత తీర్పు తీర్చబడే ప్రజలు గుంపులుగా కనబడాలా. ఆయన అంటాడు కాలాంతమందు చివరిలో నీవు ఉండు కాదు, కాలాంతమందు నీవు ఏ కాల పరిమితికి, ఏ విశ్వాస కాలంలోను, ఏ నీతి అని చెప్పబడుతున్న కాలం నీవు ఉన్నావో ఆ వంతులో నువ్వు ఉంటావు. ఎస్ ఆర్ నో? మనం దానియేలు వంతులో ఉండము.
యెషయా వంతులో ఉన్నాము. బాప్తిజం ఇచ్చి యోహాను గారి వంతులో లేము. అవునా? మనం జాన్ వెస్లీ గారి వంతులో లేం, పౌలు గారి వంతులో లేం. మనం ఎల్లా కూడా ఉన్నది ఎక్కడ? ఎవరి వంతులో ఉన్నాము? అయ్యా విలియం బ్రహ్నాం అని రాదు, నాకు అర్థం కావట్లే. ఎవరి వంతులో ఉన్నాం మనము? విలియం బ్రహ్నాం అనే 8వ వంతులో ఉన్నాం. కరెక్టేనా? 8 7 అయ్యా? 8 7? మీకు తెలుసా ఈ ప్యూరిఫికేషన్, శుద్ధీకరణ, పవిత్రపరచుకోవడం కూడా ప్రత్యేకమైన దినాలతో ఉంటుంది. లూకాసు వార్త చూడండి 2వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 2:22 చూడండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ఎన్ని దినాల తర్వాత వస్తారు? 7 తర్వాత 8వ దినమున శుద్ధి చేసుకునే దినాలు సంపూర్తి చేయబడతాయి. ఎస్ఆర్నో ఎల్ల వేళలకు కూడా మనము పెట్టబడిన వంతు ఎల్లవేళ 8. 7వ వంతు అనేది ఎప్పుడు దేని సాదృశ్యము? 7వ వంతు దిగంబరులకు, దిక్కుమాలకు, ఎవరికి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయి అనుకునేటోళ్ళకు వీళ్ళ వంతుకు సాదృశ్యము. మనం వేరే, మనం 8లోకి వచ్చేసాము, కొత్త దినంలోకి వచ్చేసాం. మన వంతు వేరు. మంచి గుర్తుపెట్టుకోండి. తీర్పు తీర్చే దినమున మనల్ని దేవుడు నిలబెట్టినప్పుడు 3 వ్యక్తులు వచ్చారనుకోండి, మంచిగా గమనించారు. చూస్తాం, ఏం తప్పు చేసేవరా? నేను నిజంగానే భక్తిలో కొంత బలహీనుడైపోయి నేను నా సహోదరుని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. సరే, నీ కాలపరిమితి ఏందిరా? నీ కాలపరిమితి నోవాహు కాలపరిమితి. అరే, ఈ వంతులు నువ్వు లేవురా బాబు, నువ్వు నీతిమంతుడే పో. ఎందుకు? నోవాహు కాలంలో ఈ ఆజ్ఞ లేదు కాబట్టి. అదే తప్పు. దాని పక్కన ఇంకొకడు పుర్రి, ఈ తప్పుకి ఏం లేదా, నేను కూడా అదే చేసిన రాగానే సరే సేమ్ తప్పు వదిలే. నీ కాలపరిమితి చెప్పు బిడ్డ, నీ వంతు చూస్తా. ఇది మోషే కాలంలో సేమ్ తప్పు, కానీ వంతు మారింది. వంతు మారితే తీర్పు మారింది. బేటా సేమ్ తప్పు అయినప్పటికీ కూడా నేను వదలడానికి లేదు. చలో నువ్వు చీకటి బిలంలో పడిపో. వింటున్నారా? అట్లా వంతులు కాలాంతమందున రకరకాల వంతులు పెట్టబడుతూ ఉంటాయి. ఈ వంతులలో ఆయా వంతులలో దేవుడు దేనినైతే తన ప్రజలుగా ఉండడానికి ఎన్నిక చేసుకున్న విధానం ఉన్నదో దాన్నే నీతి అనాలి. అంతేనా? ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. నీతి అంటే బాప్తిజం అని ఒకళ్ళు కదా, 18 ఏళ్ళు. నీతి అంటే అరే చెప్పలేదయ్యా. నువ్వు నీతికి ఇవ్వదగిన ఒకే ఒక్క నిర్వచనం ఏందయ్యా అంటే, కాలాంతమందున వివిధ రకాల వంతులలో తన ప్రజలను ఎన్నిక చేయడానికి ఆయా కాలాల్లో దేవుడు పెట్టినటువంటి ఆ కొలమానమే నీతి. ఫిక్స్గా ఇది అన్ని కాలాలకు, అన్ని ఉదాహరణలకు, అన్ని సంఘాల బోధనకు సరిపోతుంది. ప్రతి కాలంలో వంతులు ఉంటాయి. ప్రతి వంతులో దేవుడు తన ప్రజలుగా ఎంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన కొలమానం ఉంది. ఆ కొలమానమే నీతి. అంతే. ఇక అబ్రహాం కాలంలో అది నీతి. ఇప్పుడు అంతే ఉంటే సరిపోదు. ఇప్పుడు ఇంకా వేస్తే ఎక్కువ కావాలా? ఏది ఎక్కువ కావాలి? ప్రవక్త ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి. వర్తమానం కూడా మిమ్మల్ని ముందు తీసుకెళ్తాం. 64-0620. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు అనే వర్తమానంలో 57వ పేరు చూడండి. అండ్ దట్ వాజ్ గాడ్, అది దేవుడై ఉన్నాడు. అండ్ హీ హ్యాడ్ టు బి వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్, మన పాపముల విషయమై ఆయన ఖచ్చితంగా దెబ్బలు పొందవలసిన వాడై ఉన్నాడు. అండ్ బ్రూస్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్, మన అతిక్రమం విషయమై ఆయన ఖచ్చితంగా నల్లగొట్టబడవలసిన వాడై ఉన్నాడు. ఆయనే ఆ పెద్ద వజ్రమై ఉన్నాడు. అవునా? ఆయనే పెద్ద వజ్రమై ఉన్నాడు.
And then when you cut a diamond, నువ్వు ఎప్పుడైనా చూడు, ఒక డైమండ్ని కట్ చేసే ప్రయత్నం చేస్తే you cut it in a three-cornered shape. అది 3 మూలలు కలిగినటువంటి ఆకృతిలో దాన్ని కట్ చేసినట్లయితే And the sun against that will reflect 7 colors. దానికి సూర్యునికి ఎదురుగా పెట్టామనుకో, అది 7 రంగులు ఉత్పత్తి చేస్తుంది. కరెక్టేనా? అది ఉత్తుగా తలకేలు ఊపే కన్నా ఆమె అనాలి తల్లి. మరి హెట్టి రైడ్ గురించి చెప్పి ఇంకోసారి హెట్టి రైడ్ అంటే నాకు కూడా కళ్ళ కూడా హెట్టి రైడ్ వచ్చినట్టే ఉంది. ఊగొట్టే కథ కొడుతున్నానా? ఊగొట్టే కథలు తెలుసుగా. ఏందది? ఆమెనడు అద్భుతమైన పదము. దేవుడు ఆమెనని వాడు, తన భార్య కూడా ఆమెనని ఉన్నదే. ఒక పని చేస్తా, మీ మీద ఆమె మీద ఒక 20 వర్తమాలు తయారు చేస్తా. ఆమెననేదాకా చేస్తా. నిద్రలో కూడా ఆమె అనాలా. చదవండి, See, చూడండి. looking red through red looks white. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే జాగ్రత్తగా వచ్చాడు. ఈ ఎరుపులో నుంచి ఎరుపును చూసినప్పుడు తెలుపుగా కనబడుతుంది. అంతేనా? ఎరుపులో నుంచి ఎరుపును చూస్తే అట్టట కనబడుతుంది. చెప్పండి. ఎరుపులో నుంచి ఎరుపును చూస్తే తెలుపుగా కనబడుతుంది. ఎట కనబడుతుంది? అయ్యా మీకు తెలుసు, చెప్పండి. ఈ తెలుపు దగ్గరికి రావాలి. ఇప్పుడు స్టోరీ అంతా అన్ని రంగుల యొక్క మిళితమే తెలుపు, ఏ రంగు లేకపోవడమే నలుపు. ప్రవక్త చెప్పిందని కూడా ఆమె అన్నారా? అరే నేను మీకు జీతం ఇస్తారా? మీరు ఆమె అన్నారా? శాలరీలు ఇస్తారా? మీకు శాలరీలు ఇచ్చుకొని ఆమె చెప్పించుకుంటారా? మిమ్మల్ని చూసిన ఆలని అనాలరా? సరే కానివ్వండి, నీతియవతిలాగా కానివ్వండి. అయితే ఇప్పుడు యెషయా గ్రంథం 1:18 వచనం ఏమని ఉంటుంది? మీ రక్తములు ఎంత ఎర్రనివైనను, మీ పాపములు ఎంత ఎర్రనివైనను మంచు వల్ల దాన్ని నేను హిమముగా దాన్ని కడిగేస్తానంటాడు. ప్రవక్త ఇక్కడ దేన్ని చూపిస్తున్నాడంటే క్రీస్తు యొక్క రక్తము మనుషుల యొక్క ఎర్రని పాపాలు, పాపమునకు ఎరుపే గుర్తు, రక్తాన్ని కూడా ఎరుపే గుర్తు. ఈ ఎరుపులోంచి ఎరుపు చూడగానే ఏమవుతుంది? తెలుపుగా మలచబడుతుందని చెప్తున్నాడు ఆయన. ఎసార్నో అంటే ఇక్కడ మేడ్ వైట్ దగ్గర తెలుపుగా చేయబడిన ఏందయ్యా అంటే, ఒకటి యెహోవా నీతి, అంతేనా? అంటే యెహోవా రక్తం కూడా చూస్తే నీతిమంతులుగా తీర్పు తీర్చబడి జరుగుతుంది. రెండవది ఏందయ్యా అంటే, ప్రతి సంఘ కాలములలో ప్రతి కాలంలో వంతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన కాలంలో వంతులు లేవు. వింటున్నారా? మన కాలంలో అలాంటి వంతులు లేవు. మన కాలమంతా వంతే. ఏ వంతయ్య అంటే ఆ పూర్వపు కాలములన్నిటి యొక్క మిళితమే మన వంతు. ఈసారిలో ఆశీర్వాదాలకైనను శిక్షలకైనను మిగిలిన కాలంలో ఎన్ని వంతులున్నాయో ఆ వంతులన్నీ కలుపుటే మన వంతైంది. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, 7 కలర్స్ రిప్రజెంట్స్ 7 చర్చ్ ఏజెస్ కదా. 7 రంగులు 7 సంఘకాలను సూచిస్తాయి. ఈ 7 రంగులు డైమండ్ కింద ప్రసరించినప్పుడు అది తెలుపు రంగును ఉత్పత్తి చేయాలి. ఎస్ఆర్లో ఇక్కడ ఏం చెప్తున్నాడయ్యా అంటే, ఒకసారి శుద్ధీకరణ పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకున్న తర్వాత ఇక యెహోవాయే నీతి మన నీతిగా మలచబడి 7 సంఘకాలలో ఉండేటువంటి సమస్తమైన వంతులన్నీ కూడా ఒకే ఒక్క వంతులోనికి మలచబడే స్థాయికి రాగలగాల. వింటున్నారా? ఇట్లా వచ్చిన తర్వాత వచ్చే పరీక్షలే దేవుడు పరలోక రాజ్యంలో మనకు బహుమానాలు ఇవ్వడానికి అనుకూలమైనటువంటి పరీక్షలు. ఇక్కడ వచ్చే పరీక్షలు అక్కడెక్కడో వచ్చే పరీక్షల వల్ల నువ్వు రాటు తేల్చబడుతున్నావేమో, కానీ ఇక్కడ వచ్చే పరీక్షలే చాలా ప్రాముఖ్యమైన పరీక్షలు. మీరు వింటున్నారా? ఇక్కడ వచ్చిన పరీక్షల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. ఇక్కడ ఈ స్థాయికి ఏది ప్యూరిఫైడ్, మేడ్ వైట్, ట్రైడ్. ఎవరు అంటే పౌలు గారు. ఎవరు? పౌలు గారు ఎట్లా ప్రయత్నించబడ్డాడు? పరిశుద్ధపరచబడిన తర్వాత, తెలుపుగా చేయబడిన తర్వాత
ఎలాగూ చేయబడుతున్నాడు అనే విషయాన్ని చూస్తే కనుక ఒక లేఖనం ఎదురు పెడితే చూడండి. కొరింథీ రాసిన పత్రిక గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. గలతీ 6:17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఎన్ని ముద్రలు ఉన్నాయి ఇక్కడ ఈయన దేహంలో? అదే అడుగుతా ఉన్నా నేను. యేసు యొక్క ముద్రలు ఈయన దేహంలో పెట్టబడ్డాయి. ఈయన పెట్టబడ్డాయి కాబట్టి ఇక చాలరా బాబు, నా జోలికి రాకుని మీరు అంటున్నాడు ఆయన. ఎన్ని ముద్రలు అవి? అయ్యా 7 ఉరుముల 7 ముద్రల. మనకు ముద్రల పిచ్చి ఎక్కువైపోయి ముద్ర కనబడ్డల్లప్పటి 7 ముద్రలే కనబడుతున్నాయి. ఆయన మాట్లాడుతుంది ఏ ముద్ర తెలుసా? ఇప్పుడు నేను పుట్టేకను కొట్టినా ఈడేం పడుతుంది? కర్రది వాత పడుతుంది, ముద్ర పడుతుంది, మార్కు పడుతుంది. ఆ మార్కు గురించి మాట్లాడుతున్నాడు ఆయన, 7 ముద్రల గురించి కాదు. అయ్యా ఫ్యాన్లు బంద్ చేయరు, వీళ్ళు గట్టిగా మాట్లాడరు. నాకేం అర్థమవుతుంది మీరు చెప్పేది. ఇక్కడి జాలి అక్కడంతా వాళ్ళంతకి ఇంత ఇబ్బంది పెట్టుడు కానీ ఆపి ఇది ఒక్కటి జాలి. ఇప్పుడు చెప్పండి, ఒకటి తక్కువ 41 ముమ్మారా కోరడా దెబ్బలు చెప్పు. నేను అది అడగలేదు అయినా సరే గాడ్ బ్లెస్ యు దేవుడు వచ్చింది కాక. ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటంటే యేసు యొక్క ముద్రలు నయందున్నవి అంటున్నాడు ఆయన. యేసు ఎలాగూ ముద్రలు పొందాడో ఆ ముద్రలు పొందిన విధానాన్ని గమనించండి. యేసు శుద్ధిపరచబడి పవిత్రపరచబడి తెల్లగా అవకముందు ముద్రలు పొందుకున్నాడా, అయిన తర్వాత ముద్రలు పొందుకున్నాడా? యేసు పొందుకున్న ముద్రలు ఏంటి? కోరడా దెబ్బలు, ఉమ్ము వేయుట, గేలి చేయుట, వెనక నుండి తన్నింది ఒకరు. సరే కానీ మీరు అకస్మాత్తుగా వర్తమానం ఆగిపోయేటట్టే చేస్తున్నారు అయ్యా మీరు. చెప్పండి, యేసు ప్రభు వారు ముద్రలు పొందుకుంది ఏ ముద్రలు అని చెప్పి సీల్స్ ముద్రలు కాదయ్యా, దెబ్బల ముద్రలు. అది పొందుకుంది ఎప్పుడు? పవిత్రపరచబడి తెల్లగా చేర్చబడిన తర్వాత పొందుకున్నాడా, ముందే పొందుకున్నాడా? ఇట్లా నాకు అర్థం కాదు. ముందే పొందుకున్న వాళ్ళు చేతులు లేపండి అయ్యా, తర్వాత వాళ్ళు చేతులు లేపండి అయ్యా. ముందు వెనకాల ఆ ప్రాసెస్ దానికి అక్కర్లేదా? అలాంటప్పుడు ఆయన బాప్తిజం తీసుకోవడం దేనికి? అలాంటప్పుడు పుత్ర స్వీకారం దేనికి? అలాంటప్పుడు ప్రార్థన దేనికి? ఆయన అలాంటప్పుడు 40 దినాల యొక్క ఆ ఉపవాసపు ప్రణాళికను పాత నిబంధన జరిగించడం దేనికి? ఆయన సున్నతి పొందుకోవడం దేనికి? దానివల్ల ఏం చూపిస్తున్నాడు ఆయన? మనం నేర్చుకోవడానికి ఏం కాదు కదా. సున్నతిలో మనం నేర్చుకునేది ఏముంది? సున్నతి పొందకపోతే మనకు తెలియాలి, అసలు చేసుకోవద్దు అక్కడ అసలు. అచ్చా, ఆయన ప్రాసెస్కి అతీతుడా? అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారు ఈసారి. అయినా పర్లేదు, గ్రేట్, గాడ్ బ్లెస్ యు. ఇక్కడ మంచిగా గమనించండి, పవిత్రపరచబడి మరియు తెల్లగా చేయబడినటువంటి ఒక సందర్భాలు కనబడాలి. ఆ తర్వాతే ఆయన దేహం పైన పరీక్షించబడాలి, ముద్రలు పొందాలి. యేసు ప్రభువు ఎప్పుడెప్పుడు పరీక్షించబడ్డాడయ్యా? బాప్తిజం తర్వాత నుంచి ఇదంతా అదే. ఇక ఎస్ ఆర్ నో? బాప్తిజంలోనే ఆయన పరిశుద్ధత, పవిత్రపరచబడ్డ, శుద్ధీకరణ అయిపోయిందా? తర్వాత ఆయన తెల్లని వస్త్రాలు ఎక్కడ కనబడ్డాడు? మళ్ళీ ఎగ్జాక్ట్లీ రూపాంతర కొండమే కనబడ్డాడు. ఇక్కడ పుత్ర స్వీకారం డన్, కరెక్టేనా? పుత్ర స్వీకారం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఆయన పరీక్షించబడిన ఆ పరీక్షల ముద్రలు అనే దేహం పైన ఎలాగున్నావో అవే ముద్రలు ఇప్పుడు పౌలు గారి పైన ఉన్నవి. కాబట్టి ఇక నన్ను బాధించకండి అంటున్నాడు ఆయన. ఎందుకు? క్రీస్తు పొందిన అదే ముద్రలు పొందుకుంటే మనకు భాగ్యమేగా, మనకు బహుమానమేగా. ఎందుకు వద్దంటున్నాడు ఆయన? ఆల్రెడీ ఆయన పొందుకున్నాక క్రీస్తు శ్రమలలో లోపమైన దాన్ని ఇప్పుడు నేను నా దేహమునందు నెరవేర్పు జరిగించుతున్నాను అనకపోవునుగా అన్నాడు ఆ మాట. అప్పటి వరకు యేసు పరలోక నివాసముడు అవశ్యము, ఆయన దేహంలో పొందుకునే దాంట్లో ఏది లోపముగా ఉండేనో ఇప్పుడు నేను దాన్ని నా దేహంలో పరిపూర్ణం చేయించున్నాను అంటాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు యేసే ప్రభు మొత్తాన్ని మోసి ఉంటే గనక, మోయడం సంపూర్తి అయిపోతే గనక, అయిపోయిందని చెప్పట్లేదు, అయిపోలేదని చెప్తారు, అయిపోయింది. కానీ అక్కడే సరిపోయిందని చెప్తే గనక మళ్ళీ మనకెందుకు అనారోగ్యాలు రావడం? మళ్ళీ ఆల్రెడీ మన అనారోగ్యాల విషయము, స్వస్థత విషయము, పాపం విషయమే ఆయన అన్నీ భరించేశాడుగా. మరి ఆయనే భరించాక మళ్ళీ మనం ఎందుకు పొందుకోవడము? అయ్యా మనకు కూడా ఈ ముద్ర అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నదేమో. మనకు కూడా గాయములు మరకలు కావాలా? ఏమందరు? మనకు కూడా ఆ గాయముల మరకలు కావాలా? పౌలు గారు కూడా పరిశుద్ధపరచబడిన తర్వాతనే, తెలుపైనటువంటి పరిశుద్ధుల నీతిగా మలచబడిన తర్వాతనే ఆయన కూడా అట్లాగే గాయముల మరకలు అనేకం పొందుకున్నాడు ఆయన. వాటి గురించి మాట్లాడుతూ చూడండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇరవై 22వ వచనం చూడండి. 22 వారు ఇశ్రాయేలీయులా, నేనును ఇశ్రాయేలులనే. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడని. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాళ్ళ వలె మాట్లాడుచున్నారు. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ఏది అంత ఎందుకు? దేని విషయమై? పరిశుద్ధతను పొందుకోవడానిక, లేదా తెలుపుగా చేయబడ్డానిక, లేదా ఈ రెండింటి తర్వాత క్రీస్తు ఎలాగో పరీక్షించబడి గాయముల యొక్క ముద్రలు పొందానో అలాంటి ముద్రలే నేను పొందుకొని ఉన్నాను. ఇప్పటికి అనేకము నా జోలికి వాడు రాకండి బాబు అని చెప్తున్న ఆ ముద్రలా? క్రీస్తులాగే పరీక్షించబడుటకై పొందుకున్నటువంటి గాయముల యొక్క ముద్రల గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన చెప్పినటువంటి ఇప్పటికే యేసు యొక్క ముద్ర నాలో ఉన్నవి అని చెప్తున్న ఆ ముద్రలే ఈ ముద్ర అని అంటాడు. అనేక మార్లు కొట్టబడ్డాను, దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40. ఇదేనయ్యా మీరు చెప్పింది? మా గాడ్ బేష్ అయ్యా. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని, కొట్టబడి తిని, ఆహా ఎస్, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణముల ఆపదలలోను, అరణ్యముల ఆపదలలోను, సముద్రముల ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. ఇన్ని ఆపదలు పరిశుద్ధంగా జీవించిన వాడిక, తెలుపుగా చేయబడిన వాడిక, పవిత్రపరచబడిన వాడిక, ఎక్కడెక్కడి నుంచి ఆపదలు? ఇంటోడితో, బయటోడితో, పట్టణముడితో, గ్రామస్తుడితో, కపట సహోదరుడితో, ప్రయాణంలో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఉపవాసాల్లోనూ
ప్రయాసతోనూ కష్టములతోనూ తర్వాత ఆకలి దప్పులతోనూ ఎస్ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇప్పుడు ఏదైతే పౌలు గారు దేవుడి యొక్క యేసు యొక్క ముద్రలు అలా ఉన్నామని చెప్తున్నాడు చూసారా, ఆ గాయముల యొక్క ముద్రల లిస్టు చూస్తుంటే దాంట్లో ఉపవాసం కనబడదా? అయ్యా ఉపవాసం కనబడదా? అదేదో తెలుసా, ఈరోజు మనం చేస్తున్నటువంటి ఉపవాసము యేసు పొందినటువంటి ఆ గాయములలో పౌలు గారు చెప్పిన ముద్రలో ఒక ముద్ర. అది ఇట్స్ అ మార్క్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటాడు ప్రవక్త, చూపిస్తుందండి. కానీ ఈ ఉపవాస ప్రార్థన మనం రాము. మాకు యేసు ముద్రలు ఎందుకు, మాకు డైరెక్ట్గా మన నోట్లో ఇంత ద్రాక్షరసము ఇంత రొట్టె ముక్క పడేస్తే వెళ్ళిపోతాం మేము. మాకు ఈ ఉపవాసాలు వద్దు, మాకు అని మన నచ్చవు. కానీ ఎవరైతే ఉపవాసాలు తృణీకరించి చేయకుండా ఉంటున్నారో, మీరు యేసు పొందినటువంటి ఆ గాయముల ముద్రలు తృణీకరించుతున్న దాంట్లో అదొక ప్రాముఖ్యమైన సంగతి. అది ఎస్ఆర్లో తర్వాత చూడాలంటాడు, ఇదియుగాక చాలు. అదే కాకుండా 12 వచ్చిన చూడ 12:7 ఉన్నందున చాలు. ఇక్కడ చూడండి, యేసు ఎలాగూ శ్రమపడినో మనము అలాగే శ్రమపడుటయే మనము ఆయనతో పాటు కలిసి పరిపాలించడానికి కావలసినటువంటి ఆధిక్యత, యోగ్యత. ఇప్పుడు ఇది ఎలా జరగాల? పవిత్రపరచబడుటను కొనసాగించుచూనే, తెలుపుగా చేయబడిన దేవుడి నీతిని ధరించుచూనే మనము పౌలు గారు పొందిన అవే గాయముల ముద్రలు మనం పొందాల్సిందే. మీరు వింటున్నారా? ఎందుకంటే ఆ గాయముల ముద్రలో ఏముంది? ఆ గాయాలు పొందుకోవడంలో ఏం కనబడతా ఉంది? ఆ గాయాల అనుభవాలలోనే ప్రత్యక్షత దాచి ఉంది. మీరు మంచిగా వినాలయ్యా. మీరు ఎంతగా ఒక వ్యక్తి దగ్గర నుంచి వర్తమానాలు విన్నా, ఇది అనుభవాల గుండా వెళుతున్నప్పుడు తగిలే గాయాలలో కలిగే గ్రహింపు నోటి మాట కూడా వింటున్నప్పుడు కలగదు, అస్సలు కలగదు. ఆయన అందుకే అంటాడు, ఎబ్రియులకు ఎబ్రియుని, గ్రీకు దేశస్తుని. ఇప్పుడు ధర్మవిరోధ సంబంధమైన మర్మాన్ని చూశాడు ఆయన అంటాడు, ధర్మవిరోధి ఇప్పటికే వచ్చేసాడయ్యా, రాబోతున్నాడు, ఇప్పటికే వచ్చేసాడు. నీకెట్లా తెలిసింది పౌలు గారు? ఎందుకంటే వాడి సంబంధంలో కనబడ్డారు కాబట్టి. ఎడ కనబడ్డారు? సంఘంలో ఉండి నన్ను మోసం చేసేది, నాతో తిరిగి నన్ను మోసం చేసారు. ఈ అనుభవాలలో నుంచే ప్రత్యక్షత ఉత్పత్తి అయ్యేటువంటిది. ఎసార్నో అయ్యా, మీరు గ్రహించగలుగుతున్నారా? ప్రత్యక్షత గ్రహించుటలో, గ్రహింపు శక్తి పొందుకొనుటలో ఎలాగూ పరిశుద్ధమైనటువంటి పవిత్రతను కొనసాగించడం ఎంత అవసరమో, యెహోవా నీతిని మన నీతిగా మలుచుకొనుచు మన వంతులో మనం ఉండడం ఎంత అవసరమో, అలాగే అనుభవాలలో పరీక్షించబడుటయు అంతే అవసరం. అన్నమాట మీకు అర్థమవుతుందా? కొన్ని మార్లు మీకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ప్రవక్త అంటాడు, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సే ఆమెన్ అన్నాడు ఆయన. దేనికి? అర్థం కాకపోతే ఆమెను చెప్తారా? అర్థం కాకపోయిన ఆమెను ఎందుకు చెప్పన్నాడంటే, ఒకనొక దినములో అది క్రియల రూపంలో, అనుభవాల రూపంలో మీకు అర్థమవుతుంటే దేవుడు చేస్తాడు. దేవుడు అలాగ చేయించగలుగుతాడు. అప్పటి వరకు కూడా ఓపికగా నిలబడగలగాల. కానీ ఏంటో విషయాలు చెప్పనా, నేను గమనించింది ఏంటంటే, ఏం లేదు, ఓ వ్యక్తి రావాలా, దడేలని ఒక ప్రొజెక్ట్ వేయాలా, నీకు తెలియని సంగతి 2-3 గంటల సేపు చెప్పాలా, నువ్వు దానికి ఆమె గొంతు చించుకుని అరసాలా, ఇంటికి పోతున్నప్పుడు ఏం వర్తమానం బ్రదర్ అనుకుంటూ వెళ్ళాలా, ఇంటికి వెళ్ళడానికి ఉండాలా, వారం రోజులు బ్యాటరీ మెల్లగా దిగాల, 8వ రోజు నుంచి తుస్సాన్ని పడిపోవాలి. ఇక కొంతమంది గట్టిగా నిలబడ్డోళ్ళు ఉన్నారుగా, బ్యాటరీ ఒకేసారి డౌన్ కాదుగా, దిన మెల్లగా జారి పడిపోవాలా. కానీ గ్రహింపు శక్తి ఎల్లవేళలా
క్రియాత్మకమైన రూపంలో క్రీస్తు పొందినటువంటి గాయముల ముద్రలలాగే మనం కూడా అవే గాయాల ముద్రలు పొందుకొనడంలోనే ప్రత్యక్షత ఉన్నది. లేకపోతే తెలీదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ బ్రదర్ కాళ్ళనొప్పి ఉంది. కాళ్ళనొప్పి లక్షణాలు చెప్పాడు, దాని తీవ్రత చెప్పినాడు, దాని స్థలం చెప్పినాడు, కాలపరిమితి ఎప్పటి నుంచో చెప్పినాడు. ఎంత చెప్పినా కూడా నాకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే నాకు వస్తే అర్థమవుతుంది, అంతేనా? అదే కాళ్ళనొప్పి నాకు వస్తే ఆయన బాధ నాకు అర్థమవుద్ది. ఇప్పుడు ఆయన వివరించాల్సి అక్కర్లేదు. బ్రదర్ కాళ్ళనొప్పి వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే అయ్యా అలా వద్దొద్దు, నేను గ్రహించాను, నాకు గ్రహింపు శక్తి ఉంది. ఇక్కడ దేన్ని బట్టి? అవే అనుభవాలలో నేను మిళితము చేయబడి ఉన్నాను కాబట్టి. గాడ్ లవ్స్ టు టెస్ట్ హిస్ పీపుల్. అందుకొరకే దేవుడు తన ప్రజల్ని పరీక్షించాలని కావాలని ఇష్టపడతాడు. వారికి యేసు పొందిన గాయముల ముద్రలు వారిలో కూడా కనబడాల్సిందే. ఇప్పుడు నేను కొంతమంది ఈ సిలువను గురించి పాడిన పాటలు వింటుంటే నిజంగా జెన్యున్గా కొంతమంది కన్నీళ్లు గార్చారు. గాడ్ బ్లెస్ యు. నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. కొంతమందిని చూసినా పాడను కూడా వాడలేదు. మిమ్మల్ని నాకు దేవుడు అధికారం ఇస్తే ఈ నూనె బాటించి కొట్టాలనిపించింది, కానీ అధికారం లేదు నాకు. నీకోసం నా కోసం నువ్వు చేసిన పాపాలకి నీకు బదులుగా దేవుడు వచ్చి చచ్చిపోతుంటే దాని విషయమే పాడలేకపోయినావు. ఇది నోరేనావి? క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టినటువంటి ప్రత్యేకమైన గడియలో జ్ఞాపకం చేసుకోవడానికి నీ దేహాన్ని వాడవా నువ్వు? రేపటి దినాన ఆయన పొందుకున్న ప్రతి గాయాన్ని ఎట్లా ముద్దాడుతావు నువ్వు? నీకు గాయం కలిగితే ఏర్పడుతుంది. నీకు దెబ్బ కలిగితే నీకు బదులుగా ఆయన పొందుకున్నటువంటి ఆ గాయాల విషయంలో నీ కన్నీటితో ఆయన పాదాలు గడగలుగుతావు. ఎట్ట గ్రహించగలుగుతావు? ఒకడు నాకు బదులుగా సిలువెక్కి దెబ్బలు తింటా ఉంటే, కొరడ దెబ్బలు పడతా ఉంటే, ఉమ్ము వేయబడతా ఉంటే, తన్నులు తింటా ఉంటే నీ కన్ను నడవలేకపోయినా అంటే నీ గుండె రాతి గుండె అయిపోయింది. జాగ్రత్త, వాత వేయబడే మనస్సాక్షి దాకా తెచ్చుకోబాక. క్రీస్తుని గురించినటువంటి శ్రమలలో నీవు ఉండాల్సిన చోట ఆయన ఉన్నాడే, అది నేను పొందుకోవాలి కదా, నువ్వు గ్రహించాలి. అక్కడ ఆయన చేసిందల్లా కూడా ఆయన పొందుకున్న దెబ్బల్లో అలాంటి శ్రమలు కాకుండా ఏదో ఏమంటుందని దూది దెబ్బలు పడ్డట్టుగా మనకు కొన్ని అనుగ్రహించాడు అంతే. ఆయన దెబ్బలకి మన దెబ్బలకి చాలా తేడా ఉంది. కానీ మన పైన కూడా దేహపు ఆ గాయాల ముద్రలు మన పైన కనపరచబడితేనే ఆయన పొందుకున్నటువంటి గాయాల యొక్క విలువ అర్థమయ్యేది. అప్పుడు ఆ రోజున ఖచ్చితంగా ముఖదర్శనం చేసినప్పుడు ఆయన మనం చూడలేమయ్యా. కన్నీళ్ళతో హత్తుకొని ఏడవడం తప్ప ఇంకేం ఉండదు. ఏం మాట్లాడతావు ఆయనతో? అయ్యా బాగున్నావా, మంచిగా అడుగుతావా? మాటలు రావా? రోజున నా కోసం ఆయన చేసిన కార్యాలు జ్ఞప్తికి చాలు, ఇక అది ఆగదు. ఆ కన్నీళ్లతోనే ఆ కన్నీళ్ళ పర్వ సంబంధమైన సంభాషణ జరుగుద్ది, కానీ మాటలు రావయ్యా. అలాంటి దేవుడు నీ స్థలంలో చనిపోయిన సందర్భాల గురించి మాట్లాడుతుంటే నిద్ర వచ్చిందా? నీ నిద్ర దయ్యం పట్టిన వాళ్ళారా? పాడడానికి మీ పెదవులు పనికి రాలేదా? నిజంగానే బలహీనులైన వారు ఇంకా బలహీన పడకుండా ఉండడం కొరకు కొంత సహించాల్సి వస్తుంది. కానీ దేవుని అవమానపరుచుకున్నటువంటి మీ ప్రవర్తన దేవుడి సంగతి ఉండకూడదు. అట్లాగా పాఠానికి వచ్చేవాడు పాడకుండా ఎందుకుంటాడు? ఇక్కడ ఆ యొక్క పాటలోని అర్థాన్ని బట్టి క్రీస్తుతో మమేకం అవ్వాల్సిన వ్యక్తి మమేకం కాకుండా నీ పన్ను చూసుకోవడానికి వచ్చిందివా? కాదుగా. ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలయ్యా. నేను మాట చెప్పాను, ఆయన కనుక నోరు తెరిచే కనుక తండ్రి అని ఒక మాట అనుంటే వేల సైన్యముల సమూహాలు దిగొచ్చేవి, అక్కడ జరుగుతున్న కార్యానికి అడ్డుగా నిలబడేవి. కానీ ఎందుకు దాన్ని ఆపలేదంటే నువ్వు నేను చావద్దని, నువ్వు నేను బ్రతకాలని ఆయన అనుభవించి ఆయన సహించి దూతల యొక్క రాకడను కూడా ఆపి అన్నిటిని మౌనంగా భరించినాడు ఆయన. నీ పైన నా పైన కలిగి ఉన్న ప్రేమ. మనం కదా కష్టపడి పనిచేస్తూ ఉంటే మన తర్వాత తరం నిలబెట్టడానికి కష్టాన్నైనా ఓర్చుకుంటా. చూసావా? వాడికి విలువ తెలియకుండా పోయినట్టే మన పరిస్థితి ఈ రోజున. ఆయన పడ్డ శ్రమకి బాధకి విలువ తెలియని ప్రజలం అయిపోయాం ఈ రోజున. మన తండ్రి మన స్థలంలో చనిపోయిన కార్యాన్ని పొందిన దెబ్బల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ పాటలు పాడుతున్నప్పుడు నిమ్మలంగా కూర్చోగలిగే నీ హృదయం ఏం హృదయం? అది చచ్చినది. మళ్ళీ దానికి పునర్జీవనం పోయించుకో. అటు ఉండనివాక, అటు చేయవాక. నువ్వు మిగిలిన ఏ పాట అట్లా ఉండకూడదు, కానీ
అలాంటిది నీ స్థలంలో మారుగా చనిపోయిన క్రీస్తు పొందిన దెబ్బలు కూర్చున్నప్పుడు ఎట్టగయ్యా నీ హృదయం అలా ఉండగలిగింది బండలాగా? ఇది అన్ని పాటలు శృతిలో లయలు చూసుకొని పాడే పాటలు అవి ఇవే. కొంతమంది మీ హృదయాలు చూస్తున్నప్పుడు అనిపించింది జ్ఞానం ఎక్కువైపోయి నిజంగా మీరు దారి తప్పినట్టు కనబడ్డది నాకు. నేను అప్పుడే అనుకున్నా, ఈరోజు జ్ఞానాన్ని ఇవ్వ నేను మీకు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధరణ జ్ఞాపకం చేయాలా. ఆయన ఎలాగో హింసించబడ్డాడో బాధించబడ్డాడో అలాంటి అనుభవాలు నీకు నాకు లేకపోతే ఆయనతో పాటు కలిసి పరిపాలించలేమయ్యా. కాకపోతే ఆయన పొందిన అదే స్థాయి దెబ్బలు మనం పొందితే ఏ తండ్రిని ఏమనుకుంటాడయ్యా, నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పేడెత్తి చాలా అగచాట్లు పడి సంపాదించా, నా పిల్లలు అలాగా కాకుండా ఉండాలని వాళ్ళు కొంత మెరుగైన స్థితిలో పెట్టాలని భూలోకపు తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారో పరలోకపు తండ్రి చేసింది అలాగే. మనుషుల పాపము తీసివేయబడ్డానికి ఆయన పొందుకున్న శిలువ మరణాలు కొరడా దెబ్బలు నీకు నాకు పడకుండా ఉండాలని ఆయన మరొక మార్గాన్ని చూపించి శ్రేష్టమైన మార్గాల్లో పెట్టి ఆయన కృపని అనుగ్రహింపజేసి ఆయనే శ్రమల్నిచ్చి ఆయనే జయింపజేసి శక్తిని ఇస్తున్నాడు. అక్కడ ఇంతకంటే మించిన కృపేం కావాలా మనకి? ఆయన దీనికి కూడా కదలని హృదయాలు ఉంటుంటే నిన్ను ఇంక ఈ ప్రపంచంలో ఏ వర్తమానం కదిలిస్తుందయ్యా? ఈ ప్రపంచంలో నిన్ను ఏ వర్తమానం కదిలిస్తూ ఉంటుంది ఇక? అయ్యా ఆలోచన చేయండి ఒకసారి. నిన్ను గురించి నువ్వు చేయని తప్పుకు నీ మీద ఒకటి వచ్చి కాండ్రించి అనుమతి ఎట్లుంటుంది నీకు? ఎట్లుంటుందయ్యా? తర్వాత సంగతి తర్వాత, ఈ దేవుడు వర్తమానము ఇవన్నీ తర్వాత సంగతి. నా స్థానంలో ఆయన ఉమ్మివేయబడ్డాడు అంటున్నప్పుడు ఎందుకు పడాలా? ఆయనకున్న శక్తిలో సర్వాధికారంలో ఒక మాట పలుకుట తోడనే చిటిక వేయుట తోడనే మరొక మానవుల సృష్టి గుంపు జరగదా? సులువుగా జరుగుతుంది. అల్పులను దేనికి ఎన్నికలని ప్రజల్ని ప్రేమించి సర్వస్వాన్ని కోల్పోయినటువంటి ఆయన ప్రాణధార త్యాగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకోమని చెప్పిన ఆజ్ఞ నీలో జ్ఞాపకం రాకుండా పరధ్యానం వస్తూ ఉంటే ఎట్టగయ్యను ఇది ఆజ్ఞలో పాలుపంపులు పొందుకునేది? యేసు పొందిన గాయముల ముద్రలు పౌలు గారు పొందుకున్నాడు కాబట్టి ఆయన అంటాడు, ఇప్పుడు నాలో ఇది పరిపూర్ణం చేయబడింది, ఇక నన్ను ఎవడు హింసించకండి బాధించబడకండి, నేను పరిపూర్ణ అయిపోయా. ఆయన అంటాడు, ఆ దెబ్బలు నా గాయాలు నా మీద కూడా ఉండాలా, నేను పరిపూర్ణమైపోతున్నా. నువ్వు నేను పరిపూర్ణం కావాల్సింది. అలాగే ఆ పరిపూర్ణతను తీసుకురావడానికే ఈ ట్రైడ్ అనే పరీక్షను ఇస్తున్నాడు మనకు. కొన్ని మార్లు దేవుని సంఘంలో భాగస్థులమైనా కూడా తినడానికి తిండి ఉండదు మన కొంపాలలో. పిల్లల స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు. మనతో పాటు రావడానికి బంధుత్వాలు ఉండవు. ఒక్కొక్కసారి సంఘమే మనకు తోడుగా నిలబడుతున్నట్టుగా కొన్నిసార్లు కనబడదు. మనతో పాటు ఉన్న వారే మనల్ని మోసం చేస్తూ ఉంటారు, గాయాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పౌలు గారు ఎలాగైతే క్రీస్తు పొందినటువంటి దెబ్బల గాయాలు ఆయన ఉన్నవో అట్లాగే నువ్వు నేను పొందుకోవడానికి అనుగ్రహించున్న శ్రమలే. ఈ శ్రమలు మనకు ఖచ్చితంగా రావాల్సి తీరాలయ్యా. ఈ శ్రమలలోనే ప్రత్యక్షత ఉంటుంది. బాప్తిసం పొందుకునే వెంటనే ప్రత్యక్షత వస్తుందని ఎవరు అనుకోమాకండి. పరిశుద్ధాత్మని వరం వచ్చింది కదా మాకు వచ్చేస్తే ప్రత్యక్షత అనుకుంటున్నారు. కాదు కాదు, అది శ్రమల అనుభవాలలో గాయముల ముద్రలలోనే ప్రత్యక్షత దాగుంటుంది. నాకు ఎందుకు ప్రత్యక్షత లభించలేకపోతుందయ్యా అంటే కారణం అది ఎక్కడో అనుభవాలలో తేడా కొడుతుంది. ఎక్కడో అనుభవాలను మనం పాలివారం అయితే కనుక ప్రత్యక్షతలో కూడా సహపాలివారం అవుతామయ్యా. మీరు గ్రహించగలుగుతున్నారా? ఆ శ్రమలకు మీరు సిద్ధమేనా? ఆయన జ్ఞాపకం చేసుకున్న దిశగా అడుగులేద్దామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగాల్ని మన తర్వాత చూద్దాం. దేవుడు అనుగ్రహించిన కొద్ది ముందుకు సాగిపోదాం. అది ఒకరు వీడియో ఆపేసేయండి అమ్మా. స్త్రీలు ఒకరు ఆపేసేయండి అమ్మా. ఈ పురుషులు నాకు సహకరించట్లేరు ఎవరిగా.